హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా హోరాహోరీగా జరుగుతుంది. ఇక ఈ ధమాకేదార్ ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా పృథ్వీ కోసం వాళ్ళ అమ్మగారు అయితే రావడం జరిగింది. యాక్చువల్లీ కన్నడ వాళ్ళు మాట్లాడే భాష అసలు అర్థమే కావట్లేదబ్బా. మీలో ఎంతమందికి అలా అనిపించింది? నాకైతే కాసేపు తెలుగు షోనే నాకు చూసేది అనిపించేసింది. ఎందుకంటే నిఖిల్ వాళ్ళ మదరు అండ్ యష్మి వాళ్ళ నాన్నగారు వీళ్ళెవరూ కూడా సరిగ్గా తెలుగులో పూర్తిగా మాట్లాడలేకపోయారు. ఇకపోతే పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చేసి పూర్తిగా కన్నడగానే అనుకుంటా. అసలు ఒక్క ముక్క మాట్లాడడానికి చాలా కష్టపడిపోయారు. ముందుగా పృథ్వీ దగ్గరకు వచ్చేసి, కన్నా ఎట్లుండావు, బాగున్నావా, బాగా గేమ్ ఆడుతున్నావు, కొంచెం కోపం తగ్గించుకో, ఊరికే గొడవలు ఆడొద్దు, ఊరికే వాళ్ళని వీళ్ళని అట్లంతా ఎక్కువ ఏం మాట్లాడొద్దు, సరేనా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చాలా కోపం చూపిస్తా ఉండవు, ఇంట్లో అంతా చూపించచ్చు, ఇది గేమ్ షో కదా, నలుగురు చూస్తా అంటారు, నాకు సార్ ఉంటారు, అట్లంతా చూపెట్టకూడదు బేటా. గేమ్స్ లో అవన్నీ మానేసి, గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుండవు, కానీ ఈ కోపం ఒకటే తగ్గించుకోవాలి. అందరితో ఎందుకు కొంతమందితో మాత్రమే ఉండేది? మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, బయట కదా, లోపల కూడా ఫ్రెండ్షిపేనా? అందరితో కలిసి లాస్ట్ కొన్ని రోజులు బాగా ఆడాలా, అందరితో మంచిగా ఉండాలా అన్నట్లుగా గౌతమ్ దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా అంటారు. బాబు చాలా బాగా ఆడుతున్నావు, నేను నిన్ను చూస్తున్నా, ఎందుకు నువ్వు కూడా కోపం గిచ్చుకుంటావు? అశ్వత్థామ అనేది చాలా మంచి పేరు, తెలుసా నీకు అని అంటుంటే, యా తెలుసా అంటే నాకు కూడా అన్నట్లుగా గౌతమ్ అంటాడు. ఇక విష్ణు దగ్గరకు వచ్చేసి గట్టిగా హక్ చేసుకొని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారన్నమాట. అంటే ఆవిడ వచ్చేసి కొంచెం రిజర్వ్డ్ గా, కొంచెం షై టైప్ అనుకోండి, పెద్దగా ఎక్కువ మాట్లాడలేదు చాలా మందితో. ఇక అవినాష్ కామెడీ బాగుంటుంది అన్నారు, టేస్టీ తేజ అని కూడా బాగా నవ్విస్తావు అని చెప్పారు. ఇక యష్మి ప్రేరణను వచ్చేసి కన్నడలో పలకరించారు. వాళ్ళ అమ్మగారు వచ్చి పృథ్వీ కోసం స్పెషల్ డిష్ అయితే చేసుకొని వస్తారు. అది డైనింగ్ ఏరియాలో అందరికీ కలిసి తినిపిస్తారనమాట. ఈ మూమెంట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. నాకు నచ్చిన ఏకైక మూమెంట్ అనమాట. ప్రతి ఫ్యామిలీస్ రావడం, ఇలా తినిపించడం, అందరికీ తినిపించడం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక పృథ్వీ వచ్చేసి, నేను బానే ఉంటున్నానా, అందరు మంచిగానే ఉన్నారా అని అడుగుతుంటే, నేను చెప్తున్నా కదా అంత బానే ఉంది, కోపం ఒకటి సైడ్ పెట్టు, అందరితో బాగుండు, ఒకే పీపుల్ తో ఉండద్దు, సరేనా? నువ్వు ఇక్కడ దేనికి వచ్చావు నీకు తెలుసు కదా, అది బ్యాడ్ గా పోర్ట్రే అవుతుంది బయట. కొంచెం ఎప్పుడు పృథ్వీ వీళ్ళతో ఉంటాడు, వాళ్ళతో ఉంటాడు, అదంతా నాకు వద్దు. నా బిడ్డ మంచిగా ఆడాలా, బాగుండాలా, మంచి నేమ్ తోనే రావాలన్నట్లుగా కట్ షార్ట్ గా పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది పృథ్వీకి. మరి మీకేమనిపిస్తుంది? పృథ్వీ వాళ్ళ అమ్మగారి మాటలు విని ఇకనైనా గ్రూప్ గేమ్ మానేసి సోలోగా ఆడతాడంటారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.